ಮಾಡಬೇಕು ಅಂತಿದೆ. ಅದರ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದೀವಿ. ಆಮೇಲೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇವೆಂಟು ನಮ್ಮ ಹುಣಸೂರು MLA ಕೆ ಮಂಜುನಾಥ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಇವರು ಮೋಹನ್ ಕುಮಾರ್ ಅವರ ಸೋದರಿಯ ಅವ್ರನ್ನ ಕರೆಸಿದ್ದೆ. ಆಂಧ್ರದಲ್ಲಿ ಒಂದು ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ಗೆ ವಾಸುವಿಮಾನ ಅಂತ ಹೆಸರಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ನಮ್ಮ ಇಲ್ಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲೂ CMಗೆ ಮತ್ತು ಡೆಪ್ಟಿ CMಗೆ ಕ್ಲೋಸ್ ಆಗಿದ್ರು ಅವರು. ಅದರಿಂದ ಅವ್ರನ್ನೂ ಕರೆಸಿ ಅವ್ರಿಗೆ ಆನರ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ರೆಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಅದು ಅವ್ರನ್ನು ತಗೊಂಡು ಅಲ್ಲಿ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಪ್ರೋಗ್ರಾಮು ಈ ರಾಮ್ ಪ್ರಸಾದ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಆರ್ಯವೈಶ್ಯ ಇದು ಮಂಡಳಿ ಅಧ್ಯಕ್ಷರು, ನಿಗಮ ಮಂಡಳಿ ಅಧ್ಯಕ್ಷರು, ಅವರು ಸಹ ಕರೆಸಿ ಅವ್ರಿಗೂ ಆನರ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಅವರು ಸಹ ಈ ಯಾರಿಗೆ ತೊಂದರೆ ಇದೆ ನಮ್ಮ ವೈಶ್ಯಾಸಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಗುರುತಿಸ್ಕೊಡಿ, ಅವರಿಗೆ 1 ಲಕ್ಷದಿಂದ 3 ಲಕ್ಷ ತನಕ ಲೋನ್ಗಳು ಸಿಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗ ಇದ್ರೂ ಸಿದ್ಧ ಆಗಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ದೀವಿ. ಆಮೇಲೆ ಗೀತಾ ಸ್ಕೂಲ್ ಅಂತ ಇದೆ. ಅದು ಆ ಗೀತಾ ಸ್ಕೂಲ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಪ್ಪ ಅಂದರೆ ಅಲ್ಲಿ ₹1 ಫೀಸ್ ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ, ಟೋಟಲಿ ಫ್ರೀ. ಅದಾದಮೇಲೆ ಯೂನಿಫಾರ್ಮ್ ಫ್ರೀ, ಮತ್ತು ಬುಕ್ಸ್ ಫ್ರೀ, ಆಮೇಲೆ ಮಧ್ಯಾಹ್ನ ಊಟನೂ ಫ್ರೀ. ಸೊ ಆ ಸ್ಕೂಲಿಗೆ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬೇಕಾಗಿತ್ತು, 2.5 3 ಲಕ್ಷ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ವೆಂಕಟೇಶ್ ಮೂರ್ತಿ ಅವರು ವೆಂಕಟೇಶ್ ಗುಪ್ತಾ ಅವರು ಸರಿ ಇದೆಲ್ಲ ಇದೆ, ಒಂದು 25-30 ಜನ ಮೆಂಬರ್ಸ್ ಆಗಿ ಪ್ಯಾಟರ್ನ್ ಮೆಂಬರ್ಸ್. ಸೊ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಒಂದು ವಾರದಲ್ಲೇ 30 ಜನರು 10,000 ಕೊಟ್ಟು ಪ್ಯಾಟರ್ನ್ ಮೆಂಬರ್ ಆಗಿದ್ದಾರೆ. ಇದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಪರ್ಮನೆಂಟ್ ప్రాజెక్ట్ ಒಂದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అదేవిధంగా ఆయన సర్వీస్ కార్యక్రమాలు చేశారంటే ఆయనతో పాటు ఉన్న టీం వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కోఆపరేషన్ ఉంటేనే అన్ని కార్యక్రమం చేశారు. వాళ్ళకి కోఆపరేషన్ వచ్చేటప్పటికి పైన వెనక ఐఎస్ ఆఫీసర్లు, జెడ్సీలు, ఆర్సీలు, డిఓలు అందరూ చక్కగా కోఆపరేషన్ ఇవ్వబట్టి చక్కగా చేస్తూ పోతున్నారు. మన ఆర్గనైజేషన్ లో ఉన్న గొప్ప విధానం ఏంటంటే ఒకరికొకరు కార్యక్రమం జరిగిందంటే కోఆపరేషన్ చక్కగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా రేపు రాబోయే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పోతుంది, దానికి 20-26 సంవత్సరాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళు కూడా మీ అందరూ చక్కగా కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. సుమారు 65 సంవత్సరాలైంది వాసవి క్లబ్ ఈ రోజుకి. అందువల్ల ఈ సంవత్సరం 65 ప్రోగ్రాములు చేద్దామని చెప్పని నిర్ణయించుకొని నేను ఓపిక తీసుకోవడం జరిగింది. ఓపిక తీసుకుంటే డిసైడ్ చేసుకున్నా 65 సర్వీస్ కార్యక్రమాలు చేద్దామని చెప్పని. 65 అంటే దానికి మీ అందరూ సహాయ సహకారాలు నాకు కావాలి. ఏ కార్యక్రమం అయినా కూడా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటూ పోదాం. అదేవిధంగా ఇందులో వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి ప్రోగ్రాలు ఉన్నాయి, కార్యక్రమాలు. కొన్ని కార్యక్రమాలు తెలియజేస్తా, ఎందుకంటే మళ్ళీ కార్యక్రమం చాలా ఉంది కాబట్టి. దీంట్లో వచ్చేటప్పటికి మనం వనితలకు వచ్చేటప్పటికి స్వయం ఉపాధి అని చెప్పని ఒకటి పెట్టాం. అంటే లేడీస్కి వనితా క్లబ్ వాళ్ళు ఒక 5 టీమ్గా కనుక కలిస్తే 2,50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం. దానివల్ల వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏమేమి వ్యాపారం చేయాలో అది కూడా చక్కగా వివరం కూడా ఇస్తాం. అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాం. ఇవన్నీ ఇంటర్నేషనల్ చేస్తున్నాం. మీరు క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, తర్వాత రాబోయే ప్రెసిడెంట్ 20-26 ప్రెసిడెంట్. మీరు ప్రతి ఒక్క సభ్యునికి ఈ విధంగా తెలియజేయండి, మా వాసవి క్లబ్లో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, మీరందరూ మెంబర్గా చేయాలండి అని తెలియజేయండి. ఇందా చెప్పినట్టు స్వయం ఉపాధి 2.5 లక్షలు మనం ఇస్తున్నాం. ఇదే కాకుండా పేద విద్యార్థులకు వచ్చేటప్పటికి మనం స్కాలర్షిప్లు ఇస్తాం. సుమారు ఈ సంవత్సరం 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు ఇద్దామని చెప్పని మనం ನಿರ್ಣయించుకోవడం జరిగింది. ತಿರುಪತಿಯಲ್ಲಿ ಬಿಲ್ಡಿಂಗ್, ವಾರಣಾಸಿಯಲ್ಲಿ ಬಿಲ್ಡಿಂಗ್, ಮತ್ತೆ ಈಗ ತಿರುಪತಿಯಲ್ಲಿ 1 ಎಕರೆ ಸ್ಥಳ 20 ಕೋಟಿಯಷ್ಟು ವರ್ತಿರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಳ. ಹಿಂದಿನ ವರ್ಷ ಸಿದ್ಧಾರ್ಥ ಶಿವಪ್ರಕಾಶ್ ಅವರ ಒಂದು ಪರಿಶ್ರಮದಿಂದ ಅವರು ನಮ್ಮ XMP TG ವೆಂಕಟೇಶ್ ಅವರು ಅದನ್ನ ವಾಸಿಕಲ್ಸ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ಗೆ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡಿಕೊಟ್ಟರು. ಅಲ್ಲಿ ಈಗ 100
100 ಕೊಠಡಿಗಳಿರ್ತಕ್ಕಂತಹ ಅತ್ಯಂತ ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕಟ್ಟಡ ಬರ್ತಾ ಇದೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಕಟ್ಟಡಕ್ಕೆ, ಒಂದು ರೂಮಿಗೆ, ಒಂದು ಕೋಣೆಗೆ ಇಷ್ಟು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರು ನಮ್ಮ ಏನು ಪ್ರತಿಭಾ ಸಂಕಲ್ಪ KCTF ಅಂತ ಹೇಳಿ ಏನಿದೆ 6 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಆ ಕೋಣೆ ಮೇಲೆ ಅವರ ಹೆಸರನ್ನು ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ನಿಮ್ಮ ಹೆಸರಾಗಿ, ನೀವು ಸೂಚಿಸತಕ್ಕಂಥ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಹೆಸರಾಗಿ ಯಾರ ಹೆಸರಿತ್ತು ಅಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತೇವೆ. ಮತ್ತು ಎರಡನೇ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಎಲ್ಲರೂ ಗೊತ್ತಿರೋ ಹಾಗೇನೆ ಆ KCTF ಇರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಅಮೌಂಟ್ ಅನ್ನ, ಅಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಆದಾಯವನ್ನ ಸರಸ್ವತಿ ಪದಕ ವಿದ್ಯಾದಾನಕ್ಕೆ ಯೂಸ್ ಮಾಡ್ತೇವೆ. ಸೊ ಎರಡು ರೀತಿಯಾಗಿ ಆಯ್ತು. ಇಲ್ಲಿ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಭೂದಾನ ಮಾಡಿತರ ಆಯ್ತು, ವಿದ್ಯಾದಾನ ಮಾಡಿತರ ಆಯ್ತು. ಸೊ ಡಬಲ್ ಬೆನಿಫಿಟ್, ಭೂದಾನ ಪ್ಲಸ್ ವಿದ್ಯಾದಾನ ಡಬಲ್ ಬೆನಿಫಿಟ್ ಆಯ್ತು. ಜೊತೆಗೆ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಇವತ್ತು ನಾವು ಅವ್ರನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ, ನನ್ನ ಮಾರ್ನಿಂಗ್ ಏನು ಸ್ಕೀಮ್ 30 days ಅದಂತ 5 days ಅದೆಲ್ಲ ಕಂಟಿನ್ಯೂ ಈ ಸಭೆಗೆ